గంగానది సమీపంలో ఒకనాడు మహర్షి భరద్వాజుడు ఘోర తపస్సు చేస్తూ ఒకనాడు నదిలో స్నానసంధ్యాదులకు ఉపక్రమిస్తుండగా అప్సరస ఘృతాచి అదే సమయానికి అక్కడికి వచ్చింది. నదిలో తనివితీర జలక్రీడలాడి సమీప స్థలంపై పవలించింది. అంతలో వీచిన గాలికి ఘృతాచి పైట తొలగింది. అప్పుడు పూర్ణకుంభాల్లా నిండుగా ఉన్న ఆమె వక్షోజాలను చూశాడు భరద్వాజుడు. అతని మనోనిగ్రహం సడలింది. వీర్యస్ఖలనం జరిగింది. భరద్వాజుడు తన అమోఘ వీర్యాన్ని ద్రోణమనే యజ్ఞపాత్రికలో భద్రపరిచాడు. కొంతకాలానికి ఆ ద్రోణ గర్భం నుండి అమరాచార్య అంశతో ద్రోణుడు ఆవిర్భవించాడు. పాంచాల దేశాధిపతి పృషత మహారాజు భరద్వాజుడు ప్రాణమిత్రుడు. పృషత మహారాజు కూడా గంగానది సమీపంలోనే తపస్సు ఆచరిస్తున్నాడు. అందాల సుందరి మేనక ఒకనాడు మహారాజు ఆశ్రమ ప్రదేశానికి వీచేసి అక్కడ మొక్కల మీద పువ్వులను తెంపుతూ ఉంది. మహారాజు మేనకను చూశాడు. అతనిలో తీవ్ర శృంగార కాంచ పెళ్ళుబికింది. వీర్యస్ఖలనం జరిగింది. దానిని తన పాదాగ్రహంతో కాపాడి సంరక్షించాడు. కొద్ది కాలానికి అందు నుండి ద్రుపద నందనుడు ఉద్భవించాడు. ద్రుపదుని తీసుకొని పోయి భరద్వాజునికి అప్పగించాడు పృషత మహారాజు. ద్రుపద ద్రోణులిరువురు భరద్వాజ ఆశ్రమంలోనే పెరిగి పెద్దవారయ్యారు. వేదాభ్యాసంలో సహాధ్యాయులై అత్యంత ఆప్తమిత్రులయ్యారు. విలువిద్యలో ఇద్దరికిద్దరు ప్రసిద్ధి చెందారు. పృషత మహారాజు మరణాంతరం భరద్వాజుని ఆజ్ఞ మేరకు పాంచాలాధినేతగా పట్టాభిషిక్తుడై ద్రుపడు పాలిస్తున్నాడు. భరద్వాజుని దగ్గర అగ్నివేశ తపస్వి చతుర్వేదాలు అభ్యసించాడు. అగ్నివేశుని సేవలకు మెచ్చి అతనికి ఆగ్నేయాస్త్రం ప్రసాదించాడు భరద్వాజుడు. అలాంటి అగ్నివేశుని సేవించి ఆగ్నేయాస్త్రమే కాదు అనేక శస్త్ర అస్త్రాలు ప్రయోగ ఉపసంహారాలను నేర్చుకున్నాడు ద్రోణుడు. కొన్నాళ్లకు అతను కృపాచార్యుని సోదరి కృపిని పెళ్లి చేసుకున్నాడు. వారి పుత్రుడే అశ్వత్థామ. పుడుతూనే అశ్వత్థామ గుర్రపు గొంతుతో ఏడ్చాడు. అశ్వస్వరంతో రోదించాడు కాబట్టి అతన్ని అశ్వత్థామ అన్నది ఆ శరీరవాణి. సంపాదించింది అంతా బ్రాహ్మణులకు దారాదత్తం చేసి పరశురాముడు తపోవనానికి వెళ్ళిపోతున్నాడని తెలిసి నిరంతర దారిద్ర్యంతో మగ్గిపోతున్న ద్రోణుడు పరశురాముణ్ణి వేడుకొని ఎంతో కొంత ధనాన్ని పొందేందుకు అతన్ని ఆశ్రయించాడు. భరద్వాజ మహర్షపుత్రుణ్ణి నేను, ద్రోణుణ్ణి, నన్ను కటాక్షించండి అని వేడుకున్నాడు. అప్పటికే ఉన్నదంతా విప్రవర్యులకు దారాపోసి మహేంద్రగిరికి ప్రయాణమవుతున్నాడు పరశురాముడు. ఏనుగులు, గుర్రాలు, బంగారం, భూతలం అన్నీ దానం చేసి ఉత్త చేతులతో ఉన్న క్షణంలో నన్ను ఆశ్రయించి అభ్యర్థిస్తున్నావు, ఇప్పుడు ఏమివ్వగలను అన్నట్టు శస్త్రాస్త్రాలు, శర సంపత్తి, నా శరీరం మిగిలి ఉన్నాయి. చెప్పు, ఇందులో నీకు ఏమి కావాలి అని అడిగాడు పరశురాముడు. శస్త్ర అస్త్రాలే అనుగ్రహించండి అని అర్థించాడు ద్రోణుడు. అనుగ్రహించిన వెంటనే పరశురాముడు తన శస్త్రాస్త్రాలు అన్నీ కూడా ద్రోణునికి ఇచ్చేశాడు. శస్త్రాస్త్రాలు ఎన్ని సాధించినా ద్రోణుని దారిద్ర్యం మాత్రం తీరలేదు. ఆ స్థితిలో అతనికి బాల్య స్నేహితుడు ద్రుపదుడు గుర్తుకు వచ్చాడు. మహారాజు ద్రుపదుని ప్రాణ స్నేహితుడై ఉండి అన్నపానాలకు తను నోచుకోకపోవడం హాస్యాస్పదమనుకొని ద్రోణుడు ఓనాడు ద్రుపదుని సందర్శించాడు. తనని సందర్శించిన ద్రోణుణ్ణి అస్సలు పట్టించుకోలేదు ద్రుపదుడు. వచ్చావా, ఎలా ఉన్నావంటూ కుశల ప్రశ్నలు కూడా లేవు. మిత్రుడన్న గౌరవము లేదు, ఆదరణ లేదు. ద్రుపదుని అనాదరణకు లోపలే చింతించాడు ద్రోణుడు. మహారాజా, నేను ద్రోణుణ్ణి, నీ ప్రాణమిత్రుణ్ణి అన్నాడు ద్రోణుడు. ఆ మాటకు ఎక్కడలేని కోపం తెచ్చుకున్నాడు ద్రుపదుడు.
ఎవరు నువ్వు? నాకు నువ్వు ప్రాణమిత్రుడివా? నవ్విపోతారు విన్నవారు. నాలాంటి మహారాజు నీకు స్నేహితుడా? శ్రీమంతులకు గర్భ దరిద్రులకు స్నేహం పొసగదు. స్నేహ సంబంధాలు సమానులైన వారికే ఉంటాయి. అప్పుడెప్పుడో బాల్యంలో కొన్నాళ్ళు కలిసి పెరిగిన పాపానికి నా చెంతకు చేరి ప్రాణమిత్రుణ్ణంటూ నువ్వు చెప్పడం, నా ఎదుట నిలబడడం క్షమించరాని నేరం. అయినా క్షమిస్తున్నాను. వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అన్నాడు. మిత్రుడు ఆట పట్టించడం లేదు కదా అనుకున్నాడు ద్రోణుడు. అంతలోనే రాజభటులు తన పెడరెక్కలు విరిచి పట్టుకొని ఈడ్చుకొని పోతుంటే, కాదులే, ఇది నిజమే అనుకున్నాడు ద్రోణుడు. చాలా బాధపడ్డాడు. ఆశ్రమానికి తిరిగి వచ్చి నిద్రలేని రాత్రులు గడుపుతూ ఎప్పటికైనా ద్రుపద మహారాజు గర్వానికి తగిన బుద్ధి చెప్పాలనుకున్నాడు ద్రోణుడు. ఆ ప్రయత్నంలోనే భాగంగానే భార్య కృపితోనూ కొడుకు అశ్వత్థామతోనూ హస్తినాపురానికి తరలి వచ్చాడు ద్రోణుడు.